ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో వచ్చే 5 రోజులు ఎండలు మండుతున్నాయి. ఉత్తర దిశ నుంచి వచ్చే వడగాలుల ప్రభావంతో గాల్లో తేమ 15% మేర తగ్గింది. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగునున్నాయి. ఇక ఉత్తర తూర్పు తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 డిగ్రీలు దాటనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉండనుంది. వడగాలుల ప్రభావం అధికంగా ఉండడంతో బయట ప్రదేశాల్లో విధులు నిర్వహించేవారు, వీధి వ్యాపారులు, ఉద్యోగులు, ప్రయాణం చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, తెలంగాణలో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. తెలంగాణలో ఈసారి అయితే ఎండలు అయితే విపరీతంగా ఉండే అవకాశం ఉంది శివ. ఎందుకంటే హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు అటు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపినటువంటి సమాచారం మేరకు గతంలో ఉన్న దానికంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి సూర్యుడైతే తన ప్రభావాన్ని ఎక్కువగా చూపించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది శివ. సో గతంలో ఉన్న దానికంటే రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పగటి పూట కనీసం మినిమం 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా, అలాంటి రాత్రిపూట కూడా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. సో ఈ పరిస్థితులలో తెలంగాణకి అయితే మనకు బానుడి బగబగలైతే చాలా విపరీతంగా ఉండే అవకాశం ఉందని కూడా చాలా ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో మార్పుల బట్టి కూడా తెలుస్తుంది శివ. ఎక్కడ చూసినా సరే ఇప్పటికే ఎండ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో వాతావరణంలో కూడా ఉష్ణోగ్రతలు కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. ఇది పగటి పూట అయినా సరే, రాత్రి పూట అయినా సరే ఇటు టెంపరేచర్ క్రమక్రమంగా ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటు వడగాళ్ళు ఎక్కువగానే వీస్తున్నాయి. ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీంతో ఉక్కపోతతో కూడా ప్రజలైతే ఉక్కిరిబిక్కిరిపోతున్నారు. నిన్నటి నుంచి కూడా పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతుంది. సో మార్చి 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా చాలా జిల్లాల్లో కూడా అత్యధిక స్థాయిలో, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. సో నిన్న కనుక చూసుకుంటే మనకు ఓవరాల్ గా ఆదిలాబాద్ జిల్లాలో 36 నుంచి 40 డిగ్రీలు, అలానే భద్రాద్రి కొత్తగూడెంలో 36 నుంచి 40 డిగ్రీలు, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో 36 నుంచి 40 డిగ్రీలు, జోగుల గద్వాల కూడా 36 నుంచి 40 డిగ్రీలు, కుంభంకి, మహబూబ్ నగర్, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్ తో పాటు మిగతా పెద్దపల్లి జిల్లా, అలానే వనపర్తి, ఈ జిల్లాలో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిన్న నమోదయ్యాయి. సో మిగతా జిల్లాల్లో 36 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే ఇప్పుడు మనం మార్చి ఫస్ట్ వీక్ మనకు కంటిన్యూ అవుతుంది. ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఇంకా ఏప్రిల్ మంత్ ఉంది, నెక్స్ట్ మే నెల కూడా ఉంది. అంటే ఇప్పుడే ఉష్ణోగ్రతలు మనకు 40 డిగ్రీస్ సెల్సియస్ వరకు నమోదవుతున్నాయంటే ఏప్రిల్ మే నెలలో దాదాపు 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అంటే హాఫ్ సెంచరీ దాని తట్టుగా ప్రస్తుతం నమోదవుతున్నటువంటి టెంపరేచర్ యొక్క సరిహను చూస్తే అర్థమవుతుంది. అది ఇదే పరిస్థితి నిన్న నమోదైనటువంటి ఉష్ణోగ్రతలే ఉన్న 3వ తారీఖు కూడా 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా చాలా జిల్లాలో నమోదయ్యాయి. రాబోయే రేపు ఎల్లుండి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, ఇదే డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. సో ఒకవైపు ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది, దాంతో వడగాళ్ళ ప్రభావం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే దాదాపు ఏప్రిల్ మే నెలలో ఉండాల్సినటువంటి వడగాలులు ప్రభావం ఇప్పుడే మనకు కనిపిస్తుంది. దాదాపు 9-10 ఏంటంటే సూర్యుడి వేడి ఎక్కువ ఉంటుంది. ఆ టైం నుంచి ఒక వేడి గాలు కూడా వీస్తున్నాయి. సో దీంతో జనం అయితే చాలా పరేషాన్ అవుతున్నారు. ఇంత ఎండలు కొడితే ఇంకా సీజన్, ఎండాకాలం సీజన్ ఇంకా ముందరుంది కాబట్టి ఎట్లా ఎండ సీజన్ తగ్గట్టుకోవాలి, ఎట్లా మేము పనులు చేసుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి భయంలోకైతే ప్రజలు గురవుతున్నారు శివ. ముఖ్యంగా ఆఫీసులలో పనిచేసే వాళ్ళకైతే కాస్త ఉపశమనం ఉంటుంది. అంటే కంప్లీట్ గా కూడా ఎండలో పనిచేసేటువంటి భవన నిర్మాణ కార్మికులైనా, వ్యవసాయదారులైనా, ఇండస్ట్రీలలో పనిచేసేవాళ్ళైనా, వేరే వేరే డైలీ వేజెస్ కోసం పనిచేసే వాళ్ళు కూడా రకరకాల శారీరక శ్రమ పనిచేసేటువంటి వాళ్ళ వ్యక్తులకు కూడా
ఈ ఎండలేదు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలిగించే అవకాశం ఉన్నాయి. సో ఈ పరిస్థితులలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా వైద్యులు కూడా సూచిస్తున్నారు శివ. ముఖ్యంగా బాడీ డీహైడ్రేషన్ గురి కాకుండా ఉండడానికి రెగ్యులర్ గంటకు వాటర్ తీసుకోవడము, జ్యూసులు తీసుకోవడము, కొబ్బరి నీళ్ళు తాగడము అలాంటివి చేయాలంటున్నారు. దాంతో పాటు ఎక్కువగా హీట్ కు బాడీలో ఉండకుండా ఉండడానికి కాటన్ దుస్తులు కానీ ఉండి దుస్తులు కానీ లైట్ వెయిట్ ఉన్నటువంటి దుస్తులు కూడా ధరించాలని సూచన. ఉపశమనం నుంచి పొందడానికి వీలుగా ఏదైతే ఉంటుందో ఇంత బారి నుంచి మనం సేఫ్ గా ఉండడానికి అలాంటి జాగ్రత్తలు వారికి వారే ప్రజలు ఆలోచించుకొని తీసుకోవాలని కూడా హెల్త్ నిపుణులు కూడా సూచిస్తున్నారు. సో ఈ పరిస్థితులలో మనకైతే ఈ ఏడాది అయితే సూర్యుడు అయితే పూర్తి స్థాయిలో తన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే ఈ 2 నెలలు అంటే 2.5 నెలల పాటు కూడా విపరీతమైనటువంటి ఎండలు కొట్టే అవకాశం ఉంది, ఎండలు ముదిరే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రజలు స్వీయ రక్షణ కూడా తీసుకోవాలనుకుంటే వాటి నుంచి పడడానికి. దాంతో పాటు ఎఫెక్ట్ వల్ల కూడా కొన్ని ఇండస్ట్రీలకు సంబంధించింది కానీ కరెంటు కోతలకు సంబంధించింది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా అంటున్నారు. దాంతో పాటు మిగతా పనులకు సంబంధించినటువంటి జర్నీ చేసే వాళ్ళు కూడా ఈ ఎండ ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు మనకు ట్రాన్స్పోర్ట్ టైం కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే భారీ వెహికల్స్ కంటైనర్స్ కానీ లారీ లాంటి కానీ ఇతర స్టేట్ నుంచి గూడ్స్ తోటి వచ్చేటువంటి వెహికల్స్ కూడా డే టైమ్ లో ఎక్కువగా వేడి ఉండడం వల్ల కూడా డ్రైవ్ చేయలేకపోయిన సిచ్యువేషన్ లో వెహికల్స్ కూడా పక్కన పెట్టుకుని ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ కూడా చాలా డిలే అవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే ఎండ ఇప్పటికే దర్చికొడుతుందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఇది మరింత ముందే అవకాశం ఉంది కాబట్టి ఎండ నుంచి రక్షణ పొందడానికి అయితే ఖచ్చితంగా కూడా ప్రజలు చాలా చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజు పటేల్.